చూడండి, ఈ భారత రాజ్యాంగంలోని ఫస్ట్ పార్ట్ ఇండియన్ యూనియన్ మరియు టెరిటరీ గురించి తెలియజేస్తుంది. సో ఈ ఫస్ట్ పార్ట్లో మరీ ముఖ్యంగా థర్డ్ ఆర్టికల్, ఈ థర్డ్ ఆర్టికల్ అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించి పేర్కొంటుంది. ఆ స్టేట్స్ రీఆర్గనైజేషన్స్కి రిలేటెడ్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం గమనించాము అని అంటే, ఇక్కడ చూడండి, సో పెద్ద మనుషుల ఒప్పందం ఏ రోజున జరిగింది అని అంటున్నారు. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్ర నాయకుల మధ్య జరిగినటువంటి ఒప్పందమే పెద్ద మనుషుల ఒప్పందం. సో హైదరాబాద్ రాష్ట్రం నుంచి 4 నాయకులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఢిల్లీలో జరుగుతుంది ఈ ఒప్పందం. సో ఇక్కడ మనం ఆప్షన్స్ గమనించామంటే, ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏ రోజున జరిగిందంటే, ఫస్ట్ ఆప్షన్ మనకి 20th ఫిబ్రవరి 1955, 21st ఫిబ్రవరి 1955, సో అలాగే 20th ఫిబ్రవరి 1956, 1st నవంబర్ 1956 అని మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో మన ఆన్సర్ 20th ఫిబ్రవరి 1956 అండి. ఓకే, సో ఇది ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. అనేక ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ 1st నవంబర్ మనం గమనించామంటే, 1st నవంబర్ 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినటువంటి రోజు, అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్, సో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది అని ఇక్కడ క్వశ్చన్ మనం గమనించవచ్చు. సో ఇక్కడ తెలంగాణ ప్రాంత ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముఖ్యంగా ఈ బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ 1947 సెప్టెంబర్ 17th, సో అలాగే 1948 సెప్టెంబర్ 17th, 1947 నవంబర్ 16th, 1948 నవంబర్ 16th అని అంటున్నారు. సో ఇందులో మన ఆన్సర్ 1948 సెప్టెంబర్ 17th అండి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చివరి నిజాం నవాబు ఎవరు అని అడుగుతున్నారు. సో ఈ చివరి నిజాం నవాబు గురించి కూడా మనం తీసుకున్నామంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ జాఫర్, మీర్ కాసిం అని ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం పాలకుడిగా మనం చెప్పుకోవచ్చు. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరు అని అంటే, ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షానే హైదరాబాదు నగర నిర్మాతగా ఈయన్ని పేర్కొంటారు. సో ఇదే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇక్కడ డచ్ వాళ్ళకి మచిలీపట్నంలో వ్యాపారం చేసుకునే అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం పేర్కోవచ్చు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గమనించామంటే, ఆపరేషన్ పోలో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఆపరేషన్ విజయ్, థర్డ్ ఆప్షన్ ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబో, పైవేవి కావు అని అంటున్నారు. సో ఇక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే చర్యను మనం తీసుకున్నామంటే, సో 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేపడతాది. సో ఇది ఎందుకు చేపట్టారు అంటే, ఇక్కడ అమృత్సర్లో ఈ స్వర్ణ దేవాలయం ఉంటుంది. సో ఈ స్వర్ణ దేవాలయంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఈ ప్రత్యేక ఖలిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ తీవ్రవాదులుగా వాళ్ళని పేర్కొంటాము, వాళ్ళు అమృత్సర్లో వీళ్ళు తలదాచుకోవడం జరుగుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో. సో ఇది తెలిసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అనగా ఇందిరాగాంధీ గవర్నమెంట్, వాళ్ళని పట్టుకోవడానికి చేపట్టినటువంటి చర్యగా ఆపరేషన్ బ్లూ స్టార్ని మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆపరేషన్ విజయ్ అని అంటున్నాము. ఆపరేషన్ విజయ్ అనేది 1961లో ఈ పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్నటువంటి గోవా మరియు డయూడామన్ అనేటటువంటి ఈ ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడానికి చేపట్టిన సైనిక చర్య. సో ఇకపోతే ఆపరేషన్ పోలో అని అంటున్నాము. సో ఈ ఆపరేషన్ పోలోని 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడానికి చేపట్టారు. సో దీనికి నాయకత్వం వహించిన వ్యక్తి జేఎన్ చౌదరి, జయంతనాథ్ చౌదరి అని అంటున్నాం. ఓకే, సో కాబట్టి మన ఆన్సర్ ఆపరేషన్ పోలో అనేది అవుతుంది ఫస్ట్ ఆప్షన్. ఈ జేఎన్ చౌదరి ఈ ఆపరేషన్ తర్వాత
సో 17th నవంబర్ 1948 నాడు ఇది భారతదేశంలో విలీనం కాగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 1948 వరకు హైదరాబాద్ పాలకుడిగా కూడా ఈయన వ్యవహరించున్నారు. సో ఆన్సర్ బి, ఆన్సర్ ఏ అవుతుందమ్మా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1948 డిసెంబర్ నుంచి 1952 వరకు హైదరాబాద్ పాలకుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరండి? జస్ట్ బిఫోర్ క్వశ్చన్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. జేఎన్ చౌదరి 1948లో సెప్టెంబర్ 17 తర్వాత నుండి ఈయన హైదరాబాద్ పాలకుడిగా డిసెంబర్ వరకు పనిచేశారని. సో మన ఆన్సర్ ఇది కాదు, ఎందుకంటే డిసెంబర్ నుంచి 1952 వరకు హైదరాబాద్ పాలకుడిగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఈ ఆప్షన్ మనం గమనిస్తే ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం అని బిఫోర్ గానే మనం డిస్కస్ చేసుకున్నాము. ఈయన రాజ్ ప్రముఖ్ గా వ్యవహరించారు 1956 వరకు. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా కాదు. బూర్గుల రామకృష్ణారావు 1952 సాధారణ ఎన్నికలు జరిగిన అనంతరం హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో వెల్లోడి ఇది మన ఆన్సర్. వెల్లోడి 1948 డిసెంబర్ నుండి 1952 వరకు హైదరాబాద్ పాలకుడిగా పనిచేస్తున్నారు. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. జస్ట్ బిఫోర్ మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. బూర్గుల రామకృష్ణారావు 1952 సాధారణ ఎన్నికల అనంతరం మొదటి ఎన్నికలు 1952లో ఈ భారతదేశంలో జరిగాయి కేంద్ర రాష్ట్ర స్థాయిలో. ఆ ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువడగా ఆ ఫలితాల ప్రకారం బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మరియు ఏకైక ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించున్నారు. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారంటే ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, అతనే బూర్గుల రామకృష్ణారావు. సో మరి ఈ మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకటరెడ్డి ఎవరంటే స్టార్టింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా పెద్ద మనుషుల ఒప్పందము అని. ఆ పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న జరిగితే హైదరాబాద్ రాష్ట్రం నుంచి నలుగురు పెద్ద మనుషులు పాల్గొనగా ఆ నలుగురిలో కొండా వెంకటరెడ్డి ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి ఉన్నారు, బూర్గుల రామకృష్ణారావు మరియు జీవి నరసింగరావు. ఈ నలుగురు వ్యక్తులు పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నారు. ఓకే, సో ఆప్షన్ డి. నెక్స్ట్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అని అంటున్నారు చూడండి అమ్మా. సో ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తేదీ నాడు ఏర్పడింది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఏర్పడిన తొలి భాషా ప్రాయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. సో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది అంటే కైలాసనాథ్ వాంచు కమిటీ సిఫార్సుల మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగినట్లుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి మిశ్రా కమిటీ ఏంటి అంటే ఎస్ఎన్ మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు బళ్ళారిని కర్ణాటకలో విలీనం చేశారు. సో ఇది ఎస్ఎన్ మిశ్రా కమిటీ. ఫజల్ అలీ కమిటీ ఏంటి అని అంటే ఈ ఫజల్ అలీ కమిటీనే ఎస్ఆర్సి అని పేర్కొన్న స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953లో ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ దీన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా భాషా ప్రాయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరిగితే. ఓకే, సో ఇలాగ ఎస్ఆర్సి కమిటీ గురించి, ఫజల్ అలీ కమిటీ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. మరి షా కమిటీ ఏంటి అని అంటే 1966లో షా కమిటీ సిఫార్సుల మేరకు ఈ పంజాబ్ రాష్ట్రం నుండి హర్యానా రాష్ట్రాన్ని వేరు చేయడం జరిగింది. సో ఇది షా కమిటీకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడే మనం చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు. ఆంధ్ర రాష్ట్రం 1 అక్టోబర్ 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ఈ ప్రజల్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు? ఆప్షన్స్ నీలం సంజీవ్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి అని ఇచ్చారు.
సో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రం ఉంటే. సో వాళ్ళల్లో మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, చివరి లేదా రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి. సో ఆన్సర్ ఈజ్ బి, టంగుటూరి ప్రకాశం పంతులు. మరి నీలం సంజీవరెడ్డి ఎవరు అని అంటే, నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పాటైతే ఆ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్, మళ్ళీ చెప్తూనే ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1 అక్టోబర్ 1953 నాడు. ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. సో ఈ ఆంధ్ర రాష్ట్రం 1953 నుంచి 56 వరకు ఉండింది. సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక గవర్నర్ పనిచేశారు, అతనే చందులాల్ మాధవ్ త్రివేది. సో మరి మిగతా వారు ఎవరు? సరోజినీ నాయుడు, ఈ భారతదేశంలో తొలి మహిళా గవర్నర్. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు ఈమె. మరి శారదా ముఖర్జీ ఎవరు? ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసిన తొలి మహిళ శారదా ముఖర్జీ. సో మరి రామ్లాల్ ఎవరు? రామ్లాల్ ఎన్టీ రామారావుని పదవి నుండి బర్తరఫ్ చేసిన గవర్నర్ రామ్లాల్. సో ఇలాగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చందులాల్ మాధవ్ త్రివేది. మన ఆన్సర్ ఏ అవుతుందమ్మా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుని పార్లమెంట్ లో ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నాం. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు అమ్మా ఇది. సో ఆప్షన్స్ ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, మన్మోహన్ సింగ్ అని అడుగుతూ ఉన్నారు. సో అయితే ఒక రాష్ట్ర విభజన బిల్లుని, స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారంటే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రవేశపెడతారు. సో మన్మోహన్ సింగ్ ఆనాడు 2014 నాటికి ఈయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ మన ఆన్సర్ కాదు. సో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నారు ఆనాటికి, ఆన్సర్ కాదు. సో అలాగే ఈ సుశీల్ కుమార్ షిండే అని అంటాం చూడండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి ఆన్సర్ సి, సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు 2014ని పార్లమెంట్ లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని లోక్సభ ఏ రోజున ఆమోదించింది అని అన్నారు. ఆప్షన్ 13 ఫిబ్రవరి 2014, అలాగే 18 ఫిబ్రవరి 2014, 1 మార్చ్ 2014, 28 ఫిబ్రవరి 2014 అని అడుగుతున్నారమ్మా. లోక్సభ ఇక్కడ అడిగింది. సో లోక్సభ ఏ రోజున ఆమోదించింది అని అంటే లోక్సభ 18 ఫిబ్రవరి 2014 నాడు ఈ బిల్లుని ఆమోదించింది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సేమ్ అదే ఫార్మేషన్ లో మరో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రాజ్యసభ ఏ రోజున ఆమోదించింది అన్నారు. సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చున్నారు, 13 ఫిబ్రవరి, 18 ఫిబ్రవరి మరియు 28 ఫిబ్రవరి అండ్ 1 మార్చ్ అని అడుగుతున్నారు. మా బిఫోర్ గానే తెలుసుకున్నాం, 18 ఫిబ్రవరి లోక్సభ ఆమోదిస్తే 20 ఫిబ్రవరి రాజ్యసభ ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని. సో ఆన్సర్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి, సేమ్ అదే ఫార్మేషన్ లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రాష్ట్రపతి ఏ రోజున ఆమోదించారని అడుగుతున్నారు. ఆల్రెడీ బిఫోర్ గా మనం తెలుసుకున్నాం, 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభ ఆమోదించింది, 20 ఫిబ్రవరి 2014 నాడు రాజ్యసభ ఆమోదించింది. సో 13 ఫిబ్రవరి నాడు దీన్ని పార్లమెంట్ లోని లోక్సభలో ప్రవేశపెట్టారు. 1 మార్చ్ 2014 నాడు రాష్ట్రపతి ఈ బిల్లుని ఆమోదించారు. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అపాయింటెడ్ డేగా ఏ తేదీని పేర్కొన్నారు అని అడుగుతున్నారమ్మా. అపాయింటెడ్ డే అంటే ఆ చట్టము అమల్లోకి వచ్చినటువంటి రోజు, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని అడుగుతున్నారు. సో అపాయింటెడ్ డేగా ఆప్షన్స్ మనం గమనిస్తే 1 నవంబర్ ఇచ్చున్నారు, 2 జూలై 2014, 2 జూన్ 2014, 1 మార్చ్ 2014 అని 4 డేట్లు ఇచ్చున్నారు. 1 మార్చ్ 2014 రాష్ట్రపతి ఆమోదించిన తేదీ.
సో ఇది కాదు. సో అలాగే 1 నవంబర్ 2014 అని అంటున్నాము. సో 1 నవంబర్ డేట్ యొక్క ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం 2014 అనేది పక్కన పెడితే. సో అలాగే 2 జూలై 2014 అని అంటున్నారు. 2 జూలై 2014 కాదు, 2 జూన్ 2014 అపాయింటెడ్ డేగా పేర్కొని ఉన్నారు. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తెలంగాణ ప్రజా సమితి ఎన్నికల గుర్తు ఏంటి అని అడుగుతున్నారు. పార, కొడవలి, కారు, చీపుర అనే 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. తెలంగాణ ప్రజా సమితి మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 1971లో ఎన్నికలకి వెళ్ళగా 14 స్థానాలలో పోటీ చేస్తే ఎమ్మెల్యే స్థానాలలో 14 స్థానాలకు గాను 10 స్థానాలని ఇది కైవసం చేసుకున్నది. సో ఈ పార్టీ ఎన్నికల గుర్తు పార. ఓకే, సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ మనం గమనించవచ్చు.